కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. వచ్చిన ఇవి రిసీవ్ చేసుకోవడం కానీ పెట్టడం కానీ నీట్గా పెట్టారు. అవకాశాన్ని ప్రసాదించిన ఎవరు పెట్టారు నీకు? ఎవరు పెట్టారు? టెంపుల్లో వాళ్ళు పెట్టారా? ఎలా అనిపించింది? బాగుందా? నీ పేరు? ఓకేరా. చాలా బాగా చాలా బాగుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ గోరింటాకు పెడుతున్నారు. అంటే దర్శనానికి వచ్చిన భక్తులకి గోరింటాకు పెడుతున్నారు కదా, నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది ఇలా పెట్టడం అనేది. అందరికీ ఆషాఢ మాసంలో పెట్టి మంచిది అంటారు, అందుకని అందరికి పెడుతున్నారు. అందరూ చాలా సంతోషపడ్డారు. సో మీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నవాపేట. మీ పేరండి? నిర్మల. థ్యాంక్ యూ. జైవాసవి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి గోరింటాకు అంటే ఎంతో ఇష్టమైంది. ఆ సందర్భంగా ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా కోళ్లతోటి గోరింటాకుతోటి అలంకరించడం జరుగుతోంది. సుమారు 3000 పైన కోళ్లు తీసుకొచ్చి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ యొక్క అలంకరణ చేస్తే భక్తులందరూ కూడా ఆనందోత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా అలంకరించుకుంటున్నారు. అలాగే సుమారు 350 కిలోల గోరింటాకు తోటి దేవస్థానాన్ని కూడా అలంకరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికి కూడా మనం చేస్తున్నాం. జయవాసవి. జై జయ వాసవి. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం, స్టౌన్స్పేట, నెల్లూరు. నా పేరు షేక్ షణ్ముగరావు. నేను ఈ దేవస్థానానందు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను. మరి అందులో భాగంగా ఈ యొక్క కన్నికా పరమేశ్వర దేవస్థానం నందు ఈరోజు 24/7/2026 శుక్రవారం రోజున ఈ గోరంటాకు అలంకారం అనేది ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది. ఈ యొక్క అలంకారం అంతా కూడాను మా యొక్క గుడిలో ఉన్నటువంటి కమిటీ సభ్యుల ఉభయకర్తల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. నెల్లూరులో ఈ యొక్క కార్యక్రమం ఒక్క కన్నికా పరమేశ్వర దేవస్థానంలోనే ఈ యొక్క గోరంటాకు అలంకారం జరుగుతుంది. ఈ గోరంటాకు అలంకారము మిగతా ఏ దేవస్థానాలు కూడా జరగదు. ఇది ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రత్యేకత. అలాగే మరి ఈనాడు ఈ యొక్క అలంకారానికి విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి వారి వారి కోరికలను అమ్మవారి దగ్గర కోరుకొని వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే మన మహిళా భక్తులందరికీ కూడా ఇక్కడ గోరంటాకు అలంకారంతో వాళ్ళ చేతులకి గోరంటాకు వేయడం జరుగుతుంది. జనం విశేషంగా వస్తున్నారు కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క అలంకారానికి భక్తులు వేలాది మందిగా వచ్చి ఇచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి భక్తులకి అలాగే ఈనాటి మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చే శుక్రవారం రోజున 29వ తేదీ అమ్మవారికి 1వ తేదీన 31/7/2026 శుక్రవారం రోజున అమ్మవారికి శాకాంబరి అలంకారం జరుగుతుంది. ఈ శాకాంబరి అలంకారం మా కమిటీ వచ్చిన తర్వాత ఇది 3వసారి ఈ శాకాంబరి అలంకారం చేయడం జరుగుతుంది. అత్యంత వైభవంగా నెల్లూరు పట్టణంలో ఎవరు ఏ దేవస్థానంలో చేయని విధంగా ఈ యొక్క శాకాంబరి అలంకారాన్ని మా దేవస్థానం తరఫున మా కమిటీ సభ్యుల తరఫున చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే శుక్రవారం కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి శాకాంబరి అలంకారాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలను పొందాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు ఎంపీ ఆంజనేయులు. ఈ యొక్క దేవస్థానానికి నేను గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తున్నాను. మరి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈరోజు గోరింటాకు అలంకారంతో ఈరోజు దేవస్థానం అంతా భక్తులతోటి కిక్కిరిసిపోయింది. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ గోరింటాకు అలంకారం అంటే ఎంతో ప్రీతికరమైనది.
మరి మన భక్తులందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తూ దాంతో పాటు కోన్లతోటి వారికి గోరింటాకు అలంకారాలు చేతులకు కూడా అలంకరింపజేస్తున్నారు. సుమారు మేము 3000 కోన్లు ఈరోజు అరేంజ్ చేశాము. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంకాలం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ యొక్క గోరింటాకుతో కోన్లతోటి అలంకారం వారికి స్త్రీలకు అందరికీ కూడా మనం అందించడం జరుగుతుంది.